నియోజకవర్గం జైసేగడ మండలం వాండ్రంగి గ్రామంలో మా ప్రచార సభలో ఈరోజు ఒక అతి ముఖ్యమైన కార్యక్రమం జరిగింది. వాండ్రంగి గ్రామానికి సీనియర్ నాయకులు, వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి సీనియర్ నాయకులు, ఎక్స్ సర్పంచ్, ఎక్స్ ఎంపీటీసీ బోరాడ వెంకటరమణ గారు, అలాగే ప్రస్తుత గ్రామ సర్పంచ్ నాగరాజు గారు, అలాగే ఎక్స్ ఎంపీటీసీలు, ఎక్స్ సర్పంచులు, సీనియర్ కార్యకర్తలు అందరూ కలిపి సుమారు 300 మందికి పైగా కుటుంబాలు వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి ఎన్డీఏ కూటమిలోకి ఈరోజు కండువా వేసుకుని చేరడం జరిగింది. చాలా శుభ సందర్భం. వారందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయం వాళ్ళ గ్రామ అభివృద్ధికి ఏదైతే ఇంతకు ముందు వాగ్దానాలు చేసి తుంగలో తొక్కేశారో వైఎస్ఆర్సీపీ నాయకులు, ఆ వాగ్దానాలు నెరవేరలేదని, అవి మేము నెరవేరుస్తామనే నమ్మకంతో ఈరోజు నా మాట ప్రకారం ఈరోజు వాండ్రింగిలో వాళ్ళంతా కూడా, వాండ్రింగి గ్రామం యావత్తు కూడా ఈరోజు ఎన్డీఏ కూటమికి బాసటగా నిలిచింది. కమలం గుర్తుపై నన్ను ఎమ్మెల్యేగా చేసుకోవడానికి వారంతా, గ్రామం అంతా కూడా ఏకమై సిద్ధంగా ఉంది. వారందరికీ నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. తప్పకుండా గ్రామస్తులారా, మీ పెద్దలారా, మీరందరూ ఏదైతే నమ్మకంతో నాకు ఈ అవకాశం ఇచ్చి గౌరవించి మీరందరూ కూడా నాతో పాటు మన నియోజకవర్గ అభివృద్ధికి అడుగులో అడుగేసుకుంటూ మన అభివృద్ధికి తోడ్పడతారో, తప్పకుండా మీ గ్రామాన్ని నేను నా సొంత గ్రామం అయిన బంటుపిల్లిలాగా చూసుకుంటానని చెప్పి మీ అందరికీ మాటిస్తున్నాను. ఈ సందర్భంగా మా వాండ్రంగి గ్రామం నుంచి ప్రస్తుత సర్పంచ్ సాకేట్ నాగరాజు, ఆయన వార్డు మెంబర్లు, అదేవిధంగా ఎంపీటీ సభ్యురాలు బోరాడ శ్రీదేవి, మరి నేను మొన్నటి వరకు కూడా వైసీపీ పార్టీ అధ్యక్షుడిగా జైసేగడ మండలానికి చేశాను. మరి గ్రామం కూడా తిరిగాను. ఎక్కడా కూడా ఎటువంటి అభివృద్ధి కనబడలేదని ప్రజల నుంచి ప్రత్యేకమైనటువంటి వ్యతిరేకతని చూడడం జరిగింది. మరి దీన్ని అందరినీ చూసుకొని వైసీపీ ప్రభుత్వం ఎటువంటి అభివృద్ధికి నోచుకోలేదు కనుక, డెవలప్మెంట్ లేదు కనుక అన్ని వ్యవస్థల్ని నిర్వీర్యం చేయడం ద్వారా మరి చంద్రబాబు నాయుడు సీఎంగా ఉంటే అభివృద్ధి జరుగుతుందని ప్రజలందరూ ఎక్కడికి వెళ్ళినా సరే అటువంటి అభిప్రాయాలు కలవడం, మేమందరం ప్రత్యక్షంగా గడపకు వెళ్ళేటప్పుడు కూడా చూడడం, మరి మా గ్రామస్తులు కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వానికి మన మండలంలో హైయెస్ట్ మెజార్టీ ఇచ్చాము, అయినా కనీసం త్రాగునీరు కానీ సాగునీరు కూడా ఇచ్చుకోలేని పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ఉంది. కాబట్టి నా ప్రజలందరూ కూడా, మా గ్రామంలో ఉన్నటువంటి యువకులందరూ కూడా మళ్ళీ ఈ ప్రభుత్వంతో మనం వెళ్తే మన ప్రజలందరూ కూడా మనల్ని చీకొడతారు. అందుకోసం అభివృద్ధి బాటలో నడిపినటువంటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం రావాలి, ఎన్డీఏ కూటమి రావాలి. ఎన్ఈఆర్ గారు వస్తే ఆ గ్రామాన్ని ఎలాగైతే వాళ్ళ సొంత గ్రామాన్ని అభివృద్ధి చేశారో మన గ్రామాన్ని కూడా అభివృద్ధి చేస్తారని ప్రజలందరూ కూడా నన్ను ఒప్పించి ఈ ఎన్డీఏ కూటమిలోకి రమ్మని ఆహ్వానించడం, నేను మరి సుప్రచితులు సొంత అన్నలాంటి వాళ్ళు మా ఎన్ఈఆర్ గారికి అడగడం జరిగింది. నేను ఏ పార్టీలోకి వెళ్ళినా నా సొంత డబ్బులు ఖర్చు పెట్టుకోవడమే తప్ప ఏ రోజు కూడా ఎవరి దగ్గర కూడా నేను రూపాయి ఎందుకు తీసుకోను, ఏ మందు కూడా ఎందుకు తీసుకోమంటే మా గ్రామాన్ని అభివృద్ధి బాటలో నడిపే వ్యక్తులు కావాలని. గతసారి అలాగే నేను మా గ్రామస్తులందరినీ తీసుకొని వెళ్ళి మండలంలో అత్యధిక మెజార్టీలో మా గ్రామాన్ని ఇచ్చి మోసపోయాం. అలా కాకుండా ఈసారి తప్పకుండా మీరు అడిగేది ఏంటి అడుగుతున్నారు సోదరా, సాగునీరు త్రాగునీరే కదా, ఆ రెండు తప్పకుండా సంవత్సరం లోపే నేను చేసి పెడతానని చెప్పేసి ఎన్ఈఆర్ గారు చెప్పడం జరిగింది. అందుకోసం ఎన్ఈఆర్ గారితో ఎన్డీఏ కూటమిలో ఈరోజు మా గ్రామస్తులందరూ 300 కుటుంబాల వారికి వైసీపీ పార్టీని విడిచిపెట్టి ఎన్డీఏ కూటమిలో చేరడం జరిగింది. అందుకోసం ఈసారి చంద్రబాబు నాయుడు గారు తప్పకుండా సీఎం అవ్వాలి, అభివృద్ధి కార్యక్రమాలు జరగాలి. అదేవిధంగా ఎన్డీఏ కూటమినటువంటి మా అభ్యర్థి ఈశ్వరా గారు కూడా మా గ్రామం నుంచి ఎవరు వెళ్ళినా సరే అంత అభిమానం చూపించినటువంటి ఆ రోజు కళా వెంకటరావు గారు కానీ, ఇవాళ ఎన్ఈఆర్ గారు కానీ, ఎన్ఈఆర్ గారికి కూడా
మంత్రి పదవి వస్తుందని ఆశిస్తూ మేమందరం కూడా అత్యధిక మెజార్టీ ఇస్తామని. నా పేరు సాకేత్ నాగరాజు, నేను వాంతింగ్ సర్పంచ్ని. మరి సర్పంచ్ పదవీ కాలం 3 సంవత్సరాలు అయిపోయింది. అయినప్పటికీ కూడా సర్పంచ్గా ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయలేకపోయాం. ఎందుకంటే ప్రభుత్వం కానీ మా స్థానిక ఎమ్మెల్యే దూర్ల కిరణ్ కుమార్ కానీ ఎటువంటి సహాయ సహకారాలు అందించలేదు. తర్వాత ఇంకో ముఖ్య విషయం చెప్పాలి, నేను జిల్లాలో దళిత నాయకుడిని. ఈ గ్రామంలో జరిగే ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఒక సర్పంచ్గా ఉన్నప్పటికీ కూడా నన్ను ఆహ్వానించలేదు. నన్ను పిలవకుండానే రైతు భరోసా కేంద్రం, హెల్త్ వెల్నెస్ సెంటర్ ఎమ్మెల్యే గారు ఓపెన్ చేసుకుని వెళ్ళిపోయారు. ఆ తర్వాత మేము మడ్డువలస కాలువ నీరు కోసం అక్కడ వరకు తీసుకెళ్తే అక్కడ బండ రాళ్ళు ఉన్నాయి. ఆ రాళ్ళని బ్లాస్ట్ చేయడానికి డిపార్ట్మెంట్ వాళ్ళు లెటర్ పెడితే కలెక్టర్ ఆఫీసులో లెటర్ ఉంటే కనీసం అవి బ్లాస్ట్ చేయడానికి ఆర్డర్ కూడా తెచ్చుకోలేని స్థితిలో మా ఎమ్మెల్యే ఉండేవాడు. మేము ఎప్పుడు వెళ్ళినా ఏదో అంతే తప్పించి ఎటువంటి కార్యక్రమాలు చేయలేదు. అలాగే శంకుస్థాపన చేశారు, మీకు తెలుసు, ఇంటింటికి కొలాయిలు ఆ బొట్టులు తెచ్చి పడేశారు, టెండర్లు వేస్తారు. ఆ ఎమ్మెల్యే శంకుస్థాపన చేశాడు, వారు దానికి కట్టలేదు, పునాదులు వేసి ఉగ్గేశారు. మరి మనకు కావాల్సింది తాగునీరు, తాగునీరు. ఈ రెండీరు మన ఈశ్వరరావు గారు మరి ఆయన కోసం మరి 10 సార్లు చెప్పక్కర్లేదు. మరి మన గ్రామానికి ఎన్నికలు అయిపోయిన సంవత్సరంలో ఆయన ఎమ్మెల్యే అయిన వెంటనే ఆ రెండింటి మీద దృష్టి పెడతారనేసి హామీ ఇవ్వడం. మరి ఈ రోజున మేము సుమారు 300 కుటుంబాలు, ఇందులో డీవియేషన్ లేదు, అన్ని కులాల వారు కూడా ఏకముక్తంగా ఆయనకి ఆమోదించి మేమంతా కమలం గుర్తుపైన ఎమ్మెల్యే అభ్యర్థి ఈశ్వరరావు గారికి, అలాగే సైకిల్ గుర్తుపైన ఎంపీ అభ్యర్థి కలిసి డప్పలేని గారికి ఓటు వేస్తామనేసి తెలియజేస్తూ, మరి మాకు అభివృద్ధి కావాలి, మెయిన్ మా గ్రామాన్ని అభివృద్ధి చేసే కార్యక్రమాలు తీసుకుంటారని చూడగలను తగ్గినైనా పులికల్లు ఈ రకసి కొడుకులను రౌడీ పాలనను అంతం చేయగలు బిల్లు ఈ ఆంధ్రులు మార్చే విప్లవ చెగువేరా వంటిను మెజారిటీతో గెలిపించుకుంటే ఆయన ఈ 2 జిల్లాలో ఎక్కడా లేని విధంగా డబుల్ ఇంజిన్ సర్కార్ Ay,